న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ పై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. లోకల్ పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్యతో మా ప్రతినిధి సిసి ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ సమీపిస్తుంది. న్యూ ఇయర్ ని క్యాష్ చేసుకోవడానికి డ్రగ్ ఫెడ్లర్లు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నార్కోటిక్ పోలీసులు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సరఫరా కాకుండా మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి డ్రగ్స్ దిగుమతి కాకుండా నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్న విషయాల గురించి మాట్లాడదాం. మనతో పాటు నార్కోటిక్ ఎస్పీ సాయి చైతన్య ఉన్నారు. సార్ చెప్పండి, అసలు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుపోతారు? ఇప్పటివరకు నిఘా ఎలాంటి నిఘా కొనసాగుతుంది? ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి డ్రగ్ అనేది ఆ రోజు కాకుండా ముందటి నుంచి వచ్చి స్టాక్ చేయాలనే ప్లాన్లో వీళ్ళు ఉండడం, మా ఇన్ఫర్మేషన్ మనకు రావడం, దానివల్ల మనం కంటిన్యూస్ చెకింగ్ అనేది చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చెకింగ్ అనేది ఇట్స్ నాట్ సింపుల్ చెకింగ్ అసలు. మేము మా దగ్గర ఉన్న నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ 266 డాగ్స్ ఉన్నాయి. వాటి ద్వారా అన్ని ప్లేసెస్లో ఎక్కడైతే డ్రగ్ కన్సంప్షన్ అనే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ చెకింగ్ చేస్తున్నాం. అట్లానే పాత క్రిమినల్స్ కానివ్వండి, ఇంతకుముందు డ్రగ్ స్మగ్లింగ్ చేసిన వాళ్ళ మీద కానీ నిఘా పెట్టడం కానివ్వండి, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ను మానిటర్ చేస్తున్నాం. అట్లానే కొన్ని మన యొక్క ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బయట రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు కానివ్వండి, అవన్నీ కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ డెవలప్ చేసుకుని అవసరమైతే బయట రాష్ట్రాల్లో ఆపరేట్ చేయడానికి లేదంటే బయట రాష్ట్రాల్లో చెప్పడానికి కూడా మనం చేస్తున్నాం. దాని ద్వారా లాస్ట్ 20 డేస్లో మనకి 4.5 కోట్ల వరకు డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. 600 కేజీల గంజా దాకా, తర్వాత 1.5 కేజీన్నర మనకి 1 కేజీ 300 గ్రాములు MDMA కానివ్వండి, 1000 గ్రాములు ఓపియం, 53 కేజీలు పాపిస్టర్, ఇట్లా వెరైటీ ఆఫ్ థింగ్స్ పట్టుకోవడం జరిగిందండి. అంటే డ్రగ్స్ సప్లై చేసేటువంటి ఫెడ్లర్ కూడా వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. ఒకసారి మనం గతంలో పట్టుకునే విధంగా ఈసారి మరోసారి డ్రగ్స్ సప్లై చేసే పరిస్థితి లేదు, ఎత్తుకు ప్రయత్నాలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళ మీద నిఘా ఎలా కంటిన్యూ చేస్తారు? దట్ ఈస్ యాక్చువల్లీ క్రిమినల్ వాడు ఎక్కువ క్రిమినల్ కన్నా మనం బాగా ఆలోచించాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్. అండ్ వాళ్ళు మన యొక్క ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎట్లా తీసుకొస్తున్నారు దాని మీద కంటిన్యూ మేము నిఘా పెడుతున్నాం. వాళ్ళు ఎట్లా డెవలప్ చేస్తున్నారు అనే దానికన్నా మనం ఇంకొక అడుగు ముందుకేసి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే మీరు అన్నట్టు డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్. సాయిబాబా ఫోటో పటాల వెనకాల దాచిపెట్టుకొస్తున్నాడు, ట్రక్ లోపల దాచిపెడుతున్నాడు, తొనల కింద దాచిపెడుతున్నాడు, ఇట్లా వెరైటీ ఆఫ్ ప్లేసెస్లో వెరైటీగా దాచిపెట్టుకుని వస్తున్నాడు. అట్లాంటి చోట్ల కూడా మనం ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టడం కానివ్వండి, లేదంటే కొత్త టెక్నిక్స్ లైక్ డాగ్స్ కానివ్వండి, ఇవన్నీ వాడడం జరుగుతుందండి. న్యూ ఇయర్ వేడుకలు అంటే ఈవెంట్స్ చాలా ఎక్కువ జరుగుతుంటాయి హైదరాబాద్లో. ఈవెంట్ నిర్వాహకులకు, ఆర్గనైజర్లకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? మరోవైపు పబ్బుల్లో కూడాను డ్రగ్స్ వినియోగం జరుగుతుందంటూ కూడా ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి పబ్ నిర్వాహకులు కూడా ఎలాంటి సూచనలు చేస్తారు? అందరికీ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అందరూ పండగ, న్యూ ఇయర్ వస్తుంది, కొత్త ఆంగ్ల సంవత్సరం వస్తూ ఉంది, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఆపేది కూడా ఉండదు. కానీ అందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మేక్ ఎన్ హెల్దీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అండ్ బీ ఇట్ ఏ డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్. ఇఫ్ ఎనీబడి కన్స్యూమింగ్ డ్రగ్స్, ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే గ్యారంటీ టీనే వాళ్ళు పట్టుకుంటారు. సో ఇఫ్ మీరు డ్రగ్ చాలా మంది ఆర్గనైజర్స్ ఉంటారు, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరికీ మా సైడ్ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా మిగతా కూడా అందరూ చెప్తారు. తెలంగాణ పోలీసు యొక్క రిక్వెస్ట్ ఒకటే, ఎవరైతే మీరు డీజేలు కానీ పిలుస్తున్నారో, లేదంటే ఒక సాంగ్ పాడడానికి, పాటలు పాడడానికి కానీ, ఇంకోటి మిగతా వాటి పిలుస్తున్నారో వాళ్ళ యొక్క యాంటీజెన్స్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. వాళ్ళు కొంతమంది డ్రగ్ సప్లయర్స్ కానీ కొంతమంది ఉంటారు, ఇంతమంది డ్రగ్ పార్టీస్లో చేస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళని రానికుండా చేసుకోవాలి. అది మేము అట్లాగా మా తెలంగాణ పోలీస్ మనం అట్లాగా చేస్తున్నాం. మీ వైపు నుంచి కూడా మా యొక్క రిక్వెస్ట్. అట్లానే మీ యొక్క స్ట్రిక్ట్ నో డ్రగ్ పాలసీ అనేది మీరు యూ షుడ్ స్ప్రెడ్ ఇట్. ఎందుకంటే మన బంగారు తెలంగాణని, మన భవిష్యత్తుని మనం డ్రగ్ రహిత తెలంగాణ చేసుకోవడానికి మీ అందరి సహకారం అవసరం. ఇది మొత్తానికి డ్రగ్స్ మీద నిఘా కొనసాగుతుందంటూ కూడా నార్కోటిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆకస్మిక తనిఖీలు ఉండబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా డ్రగ్స్ విషయంలో రాజీ పడేది లేదు. ఖచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి డ్రగ్స్ రానివ్వకుండా ఇప్పటికే పటిష్టమైనటువంటి నిఘాను ఏర్పాటు చేస్తాం. ఆ నిఘాను అలాగే కంటిన్యూ చేస్తామంటూ కూడా నార్కోటిక్ పోలీసులు చెప్తున్నారు. ఆనందోత్సవాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి తప్ప ఎక్కడ కూడా డ్రగ్స్ తావు లేకుండా చూసుకోవాలంటూ సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి శశి.